ఓం గం గణపతే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం మాత్రే నమః. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో ద్వారా శ్రీ వికారీనామ సంవత్సరం 2019 ఉగాదిని పురస్కరించుకొని ఈ సంవత్సరానికి గాను కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న అంశాలని చక్కగా వివరించబోతున్నానండి. చూడండి, ఈ కర్కాటక రాశి వారు ఎవరెవరుగా పరిగణించబడతారు అంటే పునరుషు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం కర్కాటకం అంటారు. పునరుషు నక్షత్రానికి సంబంధించినటువంటి ఒక పాదము, పుష్యమి నక్షత్రానికి చెందినటువంటి 1, 2, 3, 4 పాదములు, అలాగే ఆశ్లేష నక్షత్రానికి చెందినటువంటి 1, 2, 3, 4 పాదములు, ఈ 9 పాదములకు చెందినటువంటి వారందరూ కూడాను కర్కాటక రాశి కిందికి వస్తారు. అయితే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఎంతుంది అని చూస్తే ఆదాయం 5 భాగాలు అయితే వ్యయం కూడాను 5 భాగాలుగాని చెప్పడం జరుగుతుంది. అలాగని మీరు బాధపడవలసిన అవసరం లేదండి. ఎందుకంటే మీరు ఎంత పెట్టుబడి అయితే పెడతారో అంత ఆదాయాన్ని పొందబోతున్నారు, నష్టాన్ని పొందలేక చక్కగా ముందుకెళ్ళబోతున్నారని అర్థం. అలాగే మీకు రాజపూజ్యము చూసినట్లయితే గౌరవ మర్యాదలు సమాజంలో మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో గమనించినట్లయితే 5 భాగాలు రాజపూజ్యం కలిగి 2 భాగాలు మాత్రమే అవమానము, విమర్శలు, మీ పైన శత్రువుల యొక్క ఎత్తుకు పై ఎత్తులు కనబడుతున్నాయండి. మీరు సంతోషించవలసిన విషయమే ఇది. అలాగే గమనించినట్లయితే దాదాపు 2010వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ వస్తున్నటువంటి ఈ కర్కాటక రాశి వారికి 2019వ సంవత్సరము ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని, అన్ని రాసుల కంటే ఎక్కువ యోగదాయకమైనటువంటి జీవితాన్ని ఈ కర్కాటక రాశి వారికి ఇవ్వబోతుందని ఖచ్చితంగా చెప్పగలనండి. ఎందుకు, ఏమిటి అని కానీ మనం పరిశీలించగలిగినట్లయితే ఈ కర్కాటక రాశికి రాస్యాధిపతి అయినటువంటి చంద్ర భగవానుడు ఈ యొక్క శ్రీ వికారీనామ సంవత్సరం ప్రారంభమయ్యే సమయంలో చాలా బలంగా ఉన్నాడండి. ఇది గొప్ప విశేషమైనటువంటి సంగతిని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ చంద్ర భగవానుడు ముఖ్యంగా చంద్రో మానసో జాతః అన్నట్లుగా మనసు మీద పనిచేయడము, ఆదాయ అదృష్టాల్ని ఈ కర్కాటక రాశి వారికి తీసుకురావడం అనేది జరుగుతుందండి. అలాగే గమనించినట్లయితే ఈ కర్కాటక రాశి జలరాశి అవ్వడం వల్ల ఈ సంవత్సరానికి ఖండాలను దాటే యోగ్యాన్ని ఈ కర్కాటక రాశి వారు పొందబోతున్నారు. వారు విద్యార్థులైతే గాని, లేదా ఉద్యోగం చేయడానికి గాని, లేదా వ్యాపారం చేయడానికి గాని అనేకమైనటువంటి ఉపయోగాల్ని విదేశాల నుండి వీరు పొందబోతున్నారండి. అలాగే గమనించినట్లయితే మార్చి మాసం 7వ తేదీ 2019న రాహుకేతు సంచారం జరిగిన తర్వాత రాహు భగవానుడు మీ రాశికి అయన, వ్యయన, శయన, భోగస్థానంలో చేరడం జరిగిందండి. అలాగే కేతు భగవానుడు చక్కగా రణ, రుణ, రోగస్థానంలో చేరి చక్కగా మీకు మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే 3 కానీ 6 కానీ 10 కానీ 11 కానీ మీ రాశికి అలాగా స్థానాల్లో పాపగ్రహములు చేరితే అత్యుత్తమైనటువంటి ఫలితాలను అందిస్తుంది అనేది జ్యోతిష్ శాస్త్ర పరిజ్ఞానం ఉన్నటువంటి అందరికీ తెలుసండి. అయితే ఇక్కడ గమనించవలసింది ఏమిటి అంటే మీ యొక్క రాశికి లాభస్థానం అంటే ఏమిటంటే 11వ స్థానంలో కుజ భగవానుడు అమరడం విశేషమైన ఫలితాలు కనబోతుంది. రియల్ ఎస్టేట్ చేసే వారికి బాగా అనుకూలంగా ఉండబోతుంది. అలాగే కెమికల్ సంబంధమైనటువంటి కోర్స్ సబ్జెక్ట్ని తీసుకుని ముందుకెళ్తున్నటువంటి వారికి అనుకూలంగా ఉండబోతుంది. ఒక విధంగా చెప్పాలంటే లాభాలు రాబోతున్నాయి. ఇంతవరకు భూములు అమ్మలేకపోయిన వారికి, అలాగే ఆస్తులు కొనలేకపోయినటువంటి వారికి ఈ సంవత్సరం బాగా కలిసి రాబోతుందని చెప్పవచ్చు. అలాగే ధన, వాక్కు, కుటుంబ స్థానాధిపతి అయినటువంటి రవి భగవానుడు మీ యొక్క రాశికి భాగ్యస్థానంలో అమరడం వల్ల
తండ్రికి అన్నింట్లో విజయాన్ని తెప్పించబోతుంది. అలాగే మీరు చేసే వృత్తుల్లో ముఖ్యంగా ఇక్కడ గమనించినట్లయితే ఒక విధంగా మాటలతో నడుపుకొచ్చే ఏ యొక్క వ్యాపారమైనా కానీ, కమిషన్ వ్యాపారమైనా కానీ, లాయర్లు కానీ, అలాగే యాంకర్స్ కానీ, అలాగే ఒక విధంగా డాక్యుమెంటరీ రైటర్స్ కానీ, వీళ్ళందరికీ బాగుంటుంది. అంటే తండ్రికి అన్నింట్లో విజయాన్ని సంప్రాప్తి చేయడానికి రవి భగవానుడు భాగ్యస్థానంలో కూర్చున్నాడు. అంటే తండ్రికి గౌరవము, మర్యాద, ఆయన మాట నెగ్గుడుతనము అంటే ఏంటి, ముఖ్యత్వము అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ 12వ స్థానాధిపతి మరియు 3వ స్థానాధిపతి అయినటువంటి బుధ భగవానుడు కూడాను మీకు చక్కగా మరి ఇక్కడ 3, 12 స్థానాలు దుస్థానాలు అయినప్పటికీ దుస్థానమైనటువంటి 8లోనే అమరడం అనేది చెడిపోయినటువంటి అంటే చెడ్డ శక్తిని కలిగినటువంటి పాపగ్రహంగా మారిపోతుంది అనమాట. దుస్థానంలో ఉంటే అది మళ్ళీ కూడాను దుస్థానంలో చేరడము ఒక విశేషమైన ఫలితాలను ఇస్తుంది. అలాగే గమనించినట్లయితే శుక్ర భగవానుడు మీ యొక్క రాశికి చక్కగా గమనించినట్లయితే 4వ స్థానంలో ఉన్నాడు. 4వ స్థానాధిపతి అలాగే 11వ స్థానాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు 8వ స్థానంలో అమరడం కూడా విశేషమైన ఫలితాలు ఇవ్వబోతున్నాయి. అంటే ఆ శుక్రుడు అక్కడి నుంచి చక్కగా మీ యొక్క వాక్ స్థానాన్ని చూడడం వల్ల, కుటుంబ స్థానాన్ని చూడడం వల్ల, ధనస్థానాన్ని చూడడం వల్ల స్త్రీలకి మంచి గౌరవ మర్యాదలు అంటే స్త్రీల యొక్క మాట నెగ్గుకు రావడం అనేది ఈ యొక్క సంవత్సరంలో జరగబోతుందని చెప్పవచ్చు. అలాగే చూసినట్లయితే గురు భగవానుడు అతిచారం చెందిన తర్వాత ఈ యొక్క మార్చి మాసంలో 13వ తేదీ 2019లో వృశ్చికం నుంచి ధనుస్సులోకి ప్రవేశించి దాదాపు 66 రోజుల నుండి 75 రోజులు అక్కడే ఉండడం వల్ల ఆ యొక్క గురు భగవాన్ యొక్క స్థానానికంటే కూడాను ఆ యొక్క దృక్ స్థానమే ముఖ్యమైనటువంటి ప్రత్యేకమైనటువంటి విశేషతను కలిగిస్తుంది. అంటే ఒక్కొక్క గ్రహానికి మామూలుగా స్థాన బలమని అలాగే దృక్ స్థాన బలమని 2 ఉంటాయండి. అంటే దృక్బలం అంటే దృష్టితో పెట్టి చూడడానికి ఎక్కువ బలాన్ని ఇక్కడ గురు భగవానుడు ఇస్తాడు. స్థానానికంటే కూడాను దృక్ స్థానానికి ఎక్కువ బలం ఉంటుంది. అలాగే శని భగవాను తీసుకుంటే స్థానానికి విలువ ఎక్కువ ఉంటుంది, అలాగే దృక్ స్థానానికి విలువ తక్కువ ఉంటుంది. ఇలాగ ఒక్కొక్క రాశి గురించి మనం మెల్లగా చెప్పుకుంటూ వెళ్తున్నాం. అయితే ఎప్పుడైతే శని భగవానుడితో శని భగవానుడితో గురు భగవానుడు చేరడం, కేతు భగవాన్ అందులోకి ఎంటర్ అవ్వడం ఇవన్నీ చూసినట్లయితే అత్యుత్తమైన ఫలితాలు ఈ యొక్క 6వ ఇంట్లో చేరడం వల్ల మీకున్నటువంటి అప్పు అనేది తొలగిపోతుంది, రోగం అనేది తగ్గుతుంది, గౌరవ మర్యాదలు పెరగబోతున్నాయి. అలాగే చూసినట్లయితే ముఖ్యంగా శత్రువులు కూడా తగ్గుతారు. గురువు అక్కడి నుంచి 5వ దృష్టితో మీ ఇంటికి అంటే మీ యొక్క రాశికి 10వ స్థానాన్ని చూడడం జరుగుతుంది. ఎప్పుడైతే 10వ స్థానం చూస్తారో అక్కడ వృత్తిలోని, వ్యాపారంలోను, ఉద్యోగంలో ఉన్నతి లభించబోతుంది. అంటే అంచెలంచెలుగా అభివృద్ధి అనేది ఆర్థికంగా ఎదుగుదల ఉండబోతుంది. అలాగే కర్కాటక రాశికి ప్రత్యేకంగా మనం గమనించినట్లయితే మిథున రాశిని చూడడం జరుగుతుంది. అంటే మిథున రాశి అంటే ఏమిటంటే రాహు ఉన్నటువంటి స్థానాన్ని చూడడం జరుగుతుంది. ఎప్పుడైతే గురు భగవానుడు రాహును చూస్తాడో ఇంతవరకు మీకు ఉన్నటువంటి బ్రహ్మహత్య పాతాలన్నీ కూడా తొలగిపోతాయి. తల్లినో, తండ్రినో, పెద్దలను ఎవరైనా దూషించుంటే కర్కాటక రాశి వారు ఆ దోషాలను తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ 12వ ఇంట్లో ఎప్పుడైతే రాహు భగవానుడు చేరుతాడో 12వ స్థానము మన పడుకునే స్థానం, శయన స్థానం కనుక మన ఇంట్లో ఉన్నటువంటి పడగదిలో పాము పడుకున్నట్లు లెక్క. అంటే నిద్ర సరిగా రాదు, టెన్షన్ ఎక్కువ ఉంటుంది. అయినా కానీ గురు భగవానుడు ఆయన 7వ దృష్టితో రాహు భగవాన్ని చూడటం వల్ల అలాంటి దోషాలు సగభాగం తగ్గిపోతాయి. అలాగే గమనించినట్లయితే గురు భగవానుడు ప్రత్యేకంగా 9వ దృష్టితో మీ యొక్క ధన, వాక్, కుటుంబ స్థానాన్ని చూడడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయని చెప్పొచ్చు. ధనము ధారాళంగా రాబోతుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి అందరూ చక్కటి ఐక్యతను కలిగి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇలాగే గమనించినట్లయితే గురు భగవానుడు 28/10/2019 నాటికి శాశ్వతంగానే గురువు సంచారం జరిగి మీ యొక్క 6వ ఇంటికి రావడం జరుగుతుంది. ఇంకా అధికమైనటువంటి విశేషమైన ఫలితాలు గురు భగవానుడు అందించబోతాడు. అలాగే డిసెంబర్ నెలలో ఆ యొక్క ధనుసులోకి 5 గ్రహాలు చేరడం వల్ల ఎవరైతే శివుని నిందిస్తున్నారో ఇంతవరకు వారందరికి శిక్ష పడబోతుంది. అలాగే కాకుండా ముఖ్యంగా మీరు చేస్తున్నటువంటి వ్యవహారాల్లో ఏదైతే నీతి నిజాయితీగా ఉన్నారో వాళ్ళందరికీ మంచి జరగబోతుంది. ఇది నిజం, ఇది మీరు అండర్లైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే 5 గ్రహాలు ఒకే ఒక గదిలో కలవడం అనేది విశేషమైన ఫలితాలు రాబోతున్నాయి.
అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఉద్యోగాలు చేసే వాళ్ళు నీతిగా ఉండాలి, లంచాలు తీసుకోకుండా ప్రవర్తిస్తే చక్కటి ఫలితాలు వస్తాయి, ప్రమోషన్ కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరము ఈ యొక్క కర్కాటక రాశి వారు 2వ నెంబర్ని 3వ నెంబర్ని 6వ నెంబర్ని కానీ చక్కగా ఉపయోగించుకోగలిగితే అదృష్ట అంకెలుగా ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. అలాగే తెలుపు రంగు అలాగే పసుపు రంగుల్ని వీరు వర్ణములు కలిగిన బట్టల్ని లేదా అలాంటి సంబంధమైనటువంటి ఇంటికి సంబంధించిన సున్నాన్ని లేదా టైల్స్ సంబంధమైనది లేదా ఏదైనా కానీ ఈ రంగులో కానీ మనం ఉపయోగించుకోగలిగితే మంచి ఫలితాలు రాబోతున్నాయి. విష్ణు ఆరాధన చేయడము విశేషమైన ఫలితాలు రాబోతున్నాయి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని తిరుమలకి వెళ్ళి చక్కగా నడకదారిన వెళ్ళి ఆయన గారిని పూజించితే కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే కర్కాటక రాశికి చెందినటువంటి అధిపతి చంద్ర భగవానుడు ముఖ్యంగా ఎక్కడున్నాడంటే తిరుమలలోనే ఉన్నాడు. తిరుమల దేవస్థానము ఎలా ఏర్పడింది? చంద్రతత్వంతో ఏర్పడింది కనుక అక్కడికి మీరు కానీ ఈ సంవత్సరం వెళ్ళగలిగితే ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందబోతున్నారు. విద్యార్థులకి చాలా చక్కగా అమరి ఉంది. అంటే వారు ఏ విద్యలో ప్రవేశించాలనుకున్నా, ఏ కోర్సుని తీసుకోవాలనుకున్నా చక్కగా మంచి ఫలితాలు లభిస్తాయి. స్త్రీలకు అనుకూలంగా ఉంది. అలాగే గమనించినట్లయితే వృత్తి వ్యాపారాలు నూతనంగా కూడా ప్రారంభించవచ్చు. అన్ని గ్రహాలు మీకు అనుకూలంగా ఉండటం వల్ల కర్కాటక రాశి వారు ఈ 12 రాశుల వారిలోనే గొప్ప అత్యుత్తమైన రాశి యోగాన్ని కూడాను మీరు పొందబోతున్నారు అనటంలో ఎలాంటి సందేహమే లేదని చెప్పవచ్చు. అయితే ఈ కర్కాటక రాశి వారికి కొద్దిగా ఈ సంవత్సరం నరఘోష, నరదృష్టి, నరపీడ, బంధుజన ఘోష ఇలాంటివి సంభవిస్తాయి కనుక తప్పనిసరిగా మీరు అష్టముఖ గండ బేరుండ మహాగ్రోల్కో జ్వలజ్వల సుదర్శన వారాహ శ్రీ లక్ష్మీనారాయణ నరసింహస్వామిని ఆరాధన చేయడం కానీ దానికి సంబంధించిన యంత్రాన్ని కానీ మీ యొక్క గుమ్మానికి పెట్టుకోవడం కానీ చేయగలిగితే ఉత్తమ ఫలితాలు ఖచ్చితంగా లభిస్తాయి. ఎందుకంటే ఇంతటి లాభాలు అలాగే సుఖాలు అలాగే ఒక విధమైన సంతోషవంతమైనటువంటి ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందుతున్నటువంటి కర్కాటక రాశి వారికి తప్పనిసరిగా ఈ జనఘోష అనేది ఉంటుంది కనుక మీరు తప్పనిసరిగా ఫాలో అవ్వండి. అలాగే చూసినట్లయితే ఈ సంవత్సరం అంటే ఉగాదిని పురస్కరించుకొని మనము ఏప్రిల్ 6వ తేదీ 2019లో ఉగాదిని పండుగ చేసుకుంటాం. ఇది ఇప్పుడు వస్తున్నటువంటి ఈ యొక్క మిగిలిన రాశుల వారికి కానీ ఈ రాశి కూడా శని భగవానుడు 4 పదవులు తీసుకోవడము, రవి భగవానుడు మంత్రి కావడము, బుధ భగవాన్ 2 పదవులు సస్యాధిపతిగాను నీరసాధిపతిగా ఉండడము, చంద్రుడు ధాన్యాధిపతిగాను, శుక్రుడు చెప్పాలంటే ముఖ్యంగా రసాధిపతిగా ఉండడం ఇలాగా ఉండడం వల్ల కొన్ని విపరీతాలు సంభవించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. దాంట్లో మనం ఆ గ్రహాలను మనం ఏం చేయలేము కనుక నవకూట మహాదేవి అంటే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మేము త్రిశక్తి పూజా మందిరంలో తిరుపతి పట్టణం రేణుగుండ నందు ఈ యొక్క ఏప్రిల్ 5వ తేదీ అమావాస్య శుక్రవారం నాడుగా హోమాలు నిర్వహిస్తున్నాం. ఎవరికైనా శ్రద్ధ ఉంటే ఆసక్తి ఉంటే పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. అందుకు తగినటువంటి ఫోన్ నెంబర్ మేము ఇస్తున్నాము. ఫోన్ చేసి ముందుగానే రిజిస్టర్ చేసుకోండి. మరొక రాశితో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. శ్రీ వికారినామ శుభాకాంక్షలతో అంటే శ్రీ వికారినామ సంవత్సర ఉగాది పురస్కరించుకుని శుభాకాంక్షల్ని అమ్మవారి ద్వారా తెలియజేస్తూ మీ గుణ బ్రహ్మ సరస్వతి. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్.